హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బచ్చల కూరని ఎప్పుడు పప్పులోనే కాకుండా ఈ రకంగా పచ్చడినైతే అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోండి. చాలా ఆరోగ్యంగా. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బచ్చల కూరనైతే శుభ్రంగా కడిగేసి ఈ రకంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టేయాలి. అందులో సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలాగ ధనియాలు, శనగపప్పు, నువ్వులు, కొంచెం పెసరపప్పు, మైసూర్పప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా చింతపండునైతే ఈ రకంగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోనే. ఈ రకంగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోనే ఎండుమిర్చి కొన్ని, పచ్చిమిర్చి కూడా కొన్ని వేసుకొని ఈ రకంగా ఫ్రై అయితే చేసుకోవాలండి. పచ్చిమిర్చి కొన్ని తీసుకున్నా సరిపోతుంది. ఈ రకంగా అన్నిటినైతే ఈ రకంగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని నేనైతే ఆవ నూనె తీసుకుంటున్నానండి. ఇందులోనే బచ్చల కూరనైతే తీసుకోవాలి. ఈ బచ్చల కూర అనేది ఇలా బాగా మగ్గేలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ రకంగా బచ్చల కూర రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న వాటినైతే వేసుకోవాలండి. అందులో సాల్ట్, కొద్దిగా వెల్లుల్లి వేసేసి ఈ రకంగా మిక్సీ పట్టుకోవాలి. అందులోనే బచ్చల కూరను కూడా వేసేసి ఈ రకంగా మిక్సీని అయితే పట్టుకోవాలండి. ఇలా మెత్తగైనా పట్టుకోవచ్చు, కొద్దిగా కచ్చా పచ్చగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టుగా. ఇప్పుడు తాలింపు అయితే వేసుకోవాలండి. ఈ రకంగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకొని తాలింపు వేసుకోండి. చాలా బాగుంటుందండి. నా వీడియో నచ్చితే మాత్రం కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.